శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో రానున్న మొట్టమొదటి చంద్రగ్రహణం ఎప్పుడు, ఏ రోజు రానుంది, పట్టు విడుపు సమయాలేంటి, ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గ్రహణ నియమాలు పాటించాలా లేదా, అలాగే గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలా లేదా, ఇటువంటి అన్ని విషయాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే అన్నీ క్లియర్గా తెలియచేస్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి దాకా అయితే చూడటానికి ప్రయత్నం చేయండి. ఖగోళ శాస్త్రం ప్రకారం గ్రహణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ 2025వ సంవత్సరంలో కూడా 4 గ్రహణాలు అయితే రానున్నాయండి. అవి 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. సూర్యగ్రహణాలు అమావాస్య రోజున, చంద్రగ్రహణాలు పౌర్ణమి రోజున ఏర్పడతాయి. మరి ఈ 2025వ సంవత్సరంలో రానున్న మొట్టమొదటి చంద్రగ్రహణము ఎప్పుడు, ఏ తేదీన ఏర్పడుతుంది, అసలు చంద్రగ్రహణం అంటే ఏమిటి, అది ఎలా ఏర్పడుతుంది అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సూర్యునికి చంద్రునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడదు. అప్పుడు భూమి మీద ఉన్నవారికి చంద్రుడు కొంత సమయం కనిపించకుండా ఉంటాడు. దీన్నే చంద్రగ్రహణం అని అంటారు. ఈ 2025వ సంవత్సరంలో మొట్టమొదటి చంద్రగ్రహణం మార్చి 14వ తేదీ శుక్రవారం రోజైతే రానుంది. ఇది పాల్గొన మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిథి రోజునైతే రాబోతుంది. ఈ గ్రహణం కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అండి. ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు చూసుకున్నట్లయితే మార్చి 14వ తేదీ శుక్రవారం ఉదయం 10:40 ప్రారంభమయ్యి మధ్యాహ్నం 2:18 వరకు ఈ గ్రహణం అయితే ఉంటుంది. మొత్తం గ్రహణం వ్యవధి 3:38 పాటు. మరి ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా, సూతకాలం వర్తిస్తుందా లేదా, గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలు పాటించాలా లేదా తెలుసుకుందామండి. మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్గా అయితే చెప్తాను, వినండి. మనకు భారతదేశంలో ఏ సమయంలో గ్రహణం కనిపిస్తుందని టైమింగ్స్ అయితే చూపిస్తున్నాయండి. మనకు ఉదయం 10:40 నుండి మధ్యాహ్నం 2:18 వరకు అయితే చూపిస్తుంది కదా. అంటే మనకి ఉదయం సమయంలో చంద్రుడైతే కనిపించడు కదండి. కాబట్టి చంద్రగ్రహణం అనేది మనకి భారతదేశంలో అయితే కనిపించదు. మనకి చంద్రుడే కనిపించినప్పుడు గ్రహణం ఎక్కడి నుంచి వస్తుందండి. కాబట్టి గ్రహణం మనకి భారతదేశంలో నివసించే ప్రజలు ఎటువంటి సూతకాలం అనేది వర్తించదండి. కాబట్టి భారతదేశంలో నివసించే గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు, ఎటువంటి గ్రహణ నియమాలు పాటించిన అవసరం లేదు. మరి ఈ గ్రహణం కనిపించే ప్రదేశాలు ఏమిటో తెలుసుకుందామా. ఆస్ట్రేలియాలో చాలా ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. అలాగే యూరోప్లో అనేక ప్రాంతాల్లో, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, తూర్పు ఆసియా ప్రాంతాల్లో అయితే ఈ గ్రహణం కనిపిస్తుంది. ఈ ప్రాంతాల్లో ఎవరైనా సరే మన భారతీయులు ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలండి. సూతకాలం అయితే వర్తిస్తుంది. అలాగే ఈ ప్రాంతాలలో ఎవరైనా సరే మన భారతీయులకు సంబంధించి గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే వారు కూడా తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ చంద్రగ్రహణం రోజున అంటే మార్చి 14వ తేదీన మనకు హోలీ పండుగ అయితే రాబోతుంది. ఆ హోలీ పండుగను జరుపుకోవచ్చా లేదా అంటే నిరభ్యంతరంగా జరుపుకోవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి చక్కగా పూజలు చేసుకోవచ్చు, పండుగలు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, ఏమీ అభ్యంతరం లేదు. సో ఇదండి ఇవాళ వీడియో. 2025వ సంవత్సరంలో రానున్న మొట్టమొదటి చంద్రగ్రహణం పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.